శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. వైశాఖ శుద్ధ తృతీయకు అక్షయ తృతీయ అని పేరు. క్షయము అంటే నాశనము, తరుగుదల అని అర్థం. అక్షయము అంటే తరుగు లేని, నాశనము లేని అని అర్థం. కాబట్టి మిగిలిన అన్ని పక్షాలలో, అన్ని నెలలలో వచ్చే తృతీయల కంటే, తదియల కంటే దీనికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈరోజు చాలా విశిష్టమైన, గొప్పదైనటువంటి, విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు సంవత్సరంలో 3.5 ముహూర్తాలు ఉంటాయి అని మన పెద్దలు చెప్తారు. 1 ఉగాది, 2 దసరా, 3 వసంత పంచమి. ఈ 3 పూర్తిగా పోగా ఈ అక్షయ తదియ రోజు సగం మాత్రమే. కనుక ఈ 3.5 రోజులకు 3.5 ముహూర్తాలు అని పేరు. కనుక ఈ 3.5 రోజులలో మన పేరు మీద తారాబలం, చంద్రబలం ఏదీ లేకున్నా, చూడకున్నా ఏ శుభకార్యమైనా ఆరంభించుకోవచ్చు అని మన పెద్దలు చెప్పారు. ఈ రకంగా ఈ అక్షయ తృతీయకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు ముఖ్యంగా అనేక రకాల దానాలు చేయటం వల్ల, లక్ష్మీదేవిని పూజించటం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. కానీ చాలామందిలో ఒక విశ్వాసం ఏమున్నది అంటే, ఈరోజు కొంతైనా బంగారం కొనాలి అని ఉన్నది చాలామందిలో ఉన్నది. కానీ అది ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. మన వాళ్లలో అదొక నమ్మకంగా పరిగణించబడింది, అది నాటుకొని పోయింది అంతే తప్ప బంగారం కొనవలసిన అవసరం లేదు. చేతనైతే బంగారం దానం చేయండి. ఇతర వస్తువులు, వేసవి కాలం గనక విసనకర్రలు, మామిడి పండ్లు, ఇతర శీతల ద్రవ్యాలు ఏవైనా దానం చేయటం వల్ల అనేక రకాల పుణ్యాలు లభిస్తాయి అని మన పెద్దలు చెప్పారు. దీనితో ఈ అక్షయ తృతీయతో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ క్షేత్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లకాలము కూడా చందనంతో కప్పివేయబడి ఒక లింగాకారంగా స్వామి మనకు దర్శనమిస్తాడు. కానీ ఈరోజు చందనం పూర్తిగా తొలగించబడి నిజరూప దర్శనం లభిస్తుంది. ఆ దర్శనం కొరకు అనేక మంది, లక్షల మంది భక్తులు స్వామి దర్శనం కొరకు పోటెత్తుతారు. కనుక అటువంటి సింహాచలం చాలా విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది విశాఖపట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంటుంది. ప్రహ్లాదుడు బాలప్రహ్లాదుణ్ణి శిక్షించటం కొరకు తండ్రి అనేక విధాల శిక్షలు విధించిన సందర్భంలో ఈ సముద్రంలో పడవేస్తే, ఈ పర్వతం దగ్గర పడవేసినప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై ఆ బాలుణ్ణి కాపాడిన